ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 285వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా నేటి వరకు మనం కుర్కుర నీచత్వం అనేటువంటి కథ భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు బోధగా ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం. ఏమి దీని మర్మం అంటే, కుక్క దాని బుద్ధి ఎలా ఉంటుంది, అది ఆ తాపస్సి పులి దాన్ని వెంటబడితే పులిగా మార్చాడు, శరభం వెంటబడితే శరభంగా మార్చాడు. ఆఖరికి ఆ కుక్క అనుకుంటుంది, ఈ మునిని చంపేస్తే నేను ఎప్పుడు శరభంగానే ఉంటాను కదా అనుకుంది, దాన్ని మళ్ళీ కుక్కగా మార్చాడు. కాబట్టి పాత్రోచిత కర్మ నిర్దేశి జన్మ, ఈ వచనం చాలా జాగ్రత్తగా వినమనవి. పాత్రోచిత కర్మ నిర్దేశి జన్మ, జన్మాంతర వాసన కర్మ, ఆ కర్మ ఫలాలను అనుసరించే పాత్రోచిత జన్మ. ఆలోచించాలి సీతారాం. కుక్క అది ఆశ్రమంలో స్వామిని ఆ మునీశ్వరుని ఆశ్రయిస్తే పెద్ద పులులు అవి స్వాములకేముంటుంది, వాళ్ళు తాపసులు, మహాతాపసులు, మునులు. అన్ని ప్రాణులు అక్కడ అణిగిమణిగి ఆ సాత్విక చింతనతోనే ఉంటాయి. ఆ ప్రభావం అటువంటిది. కానీ దాని బుద్ధి పోనిచ్చుకోలేదు. ఎప్పుడైతే కుక్క దీన్ని పులి వేటాడదాం అనుకుందో దీన్ని పులిగా మార్చాడు, సింహం అయితే సింహంలాగా మార్చాడు, సర్పం వస్తే సర్పంలాగా మార్చాడు. నేను ఇలాగే ఉంటాను, ఈయన చంపేస్తే నన్ను ఎవరు మార్చరు కదా అనుకున్నాడు. గ్రహించాడు ముని, మార్చేశాడు మళ్ళీ కుక్కలాగా. ఇది ధర్మ సూత్రం యొక్క ప్రామాణికత ఇలా ఉంటుంది. స్వామిని నుతించే ఓ ఆనవాయితీ స్వీయ రచన. ధర్మసూత్ర లక్ష్యంబు సీతాచరితంబు సత్యధర్మరూపు రాఘవంబు కర్మఫల నిర్దేశి ధర్మలక్షిత గీత భారత ప్రాశస్త్యంబు నిజంబు మర్మమెరిగి పాత్ర ప్రాయమై సాగవలయు నిజ జీవనగతు ధర్మజులకిల సర్వాత్మన క్రియాశీలతల దల్పు శాస్త్రమెప్పుడు. భారత భాగవత రామాయణాది మహాగ్రంథాలు మనకున్నటువంటి వైభవం. ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఇప్పుడే చెప్పుకుంటున్నాం. ధర్మసూత్ర లక్ష్యంబు సీతాయాచరితం మహత్ అంటారు. రామాయణం చాలా వివరంగా చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ ఎవరన్నారు, మారీచుడు అన్నాడు. అలాగే 2 గీతలు శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి గీత భగవద్గీత, శాంతన గీత. పాత్రోచిత ధర్మ లక్షణ లక్షితంబులై జీవన గతులు ఒప్పారుతాయ్యా, దాన్ని ఎవరు కర్మ బంధాన్ని తప్పించలేరని చెప్పి నిర్దేశించుతూ మనకు అందించినటువంటిది. కాబట్టి అటు రామాయణమైనా, ఇటు భారతమైనా, గీత అయినా, వేదములైనా ఏం చెప్తున్నాయి? ధర్మ చింతన ఒకటే కాదు, ఆ ధర్మం ఏదైతే మనకు బోధిస్తూ ఉందో దాన్ని ఆచరణ, ధర్మాచరణ అవశ్యం అనుభోక్తవ్యం, కర్మఫలం శుభాశుభం, అది ఇక్కడ నిర్దేశితమవుతూ ఉంది. దాన్నే మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండాలి. గుణమే కులం. అవును, కులం అవసరమే, ప్రధానంగా గుణం, ఆ గుణాన్ని బట్టే కులం. అటు కులవంతునికి పరాక్రమం, నీతి, నిజాయితీలు, వివేకం, సేవాధర్మాలు కులమానం. వీడు గుణవంతుడు అంటానికి ఏమిటి కులమానం? ఇప్పుడు చెప్పుకున్నటువంటివి. అతడే సిరిగలవాడయ్యా. ధర్మరాజుకి చెప్తా ఉన్నాడు, సిరి అంటే వస్తుంది పోతుంది, నిలకడ ఉండదు, కానీ ఇవి నిలకడగా ఉండాలి. సమాధిరోహణము గావించాలి, సమంగా అధిరోహించడం సమాధిరోహణం. కాబట్టి పరుండసంగుడు ధర్మపాలుండు ధర్ముండు విజయుండు శాస్త్రంబు విశసనుండు గ్రహమక్షరుడు ప్రజాగరము దురాసదుండతి సత్యుంగుడు
నిత్యంగుడు శాస్త్ర ప్రాగ్వచనుండు శస్త్రంబు బ్రహ్మము తీక్షణ వర్ముండు మనువు శివంకరుండు కౌమారిసుతుడు శ్రీగర్భండు వ్యవహారతంత్రంబు సంగుప్త మంత్రమనగా పరగు పేళుల నొప్పి అధర్వమయాత్ముండైన విష్ణుండు దండమై అవహిల్లు శ్రీ సరస్వతి అనునవి శిష్టదండన నీతి నామంతరంబులు నృపవరేణ్య. దండనీతి యొక్క వైభవం ఏంటో ఏం చెప్తా ఉన్నాడు భీష్ముడు చెప్తా ఉన్నాడు. యజ్ఞరూపధారి విష్ణువే. విష్ణువు అంటే ఎవరండి? నా విష్ణు పృథ్వీపతి. రాజులంతా పాలనా వ్యవస్థ అంతా విష్ణు ప్రతిబింబములే. కాబట్టి యజ్ఞరూపధారి విష్ణువే, హవిస్సు ఆయనే, ఇచ్చేది పుచ్చుకునేది ఆయనే కదా. అంటే దండ రూపంలో ఉంటాడు ఎవరు? విష్ణువు యజ్ఞ రూపంలో. ఇతనిని ఉత్తముడు, సంసార తగులాటం లేనటువంటి వాడు, న్యాయ పాలకుడు, ధర్మస్వరూపుడు, ఎప్పుడూ గెలిచేవాడు. అంటే మంది నెత్తి మీద చేతులు పెట్టి గెలవడం కాదండి. ధర్మాధర్మ వివేకంతో ధర్మబద్ధంగా జీవనాన్ని సమర్థవంతంగా నడిపించగలగటమే గెలుపు. ఎప్పుడూ గెలిచేవాడు. దగ్గరకు చేర రానివ్వనివాడు. దేన్ని దగ్గరకు చేర రానివ్వడు? స్వార్థాన్ని, అధర్మాన్ని, అధర్మ చింతనలను శిక్షించేవాడు. ఎందుకు శిక్ష? శిక్ష అంటే చెంపలు పగలగొడతాం ఒకటే కాదు, నేర్పటం అది కూడా శిక్షే. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తి, జ్యోతిష్యం, కల్పం, వేద సంహితములు ఇవన్నీ కూడా వేద రూపములు. అలాగే ఇక్కడ శిక్షించేవాడు. శిక్ష బాగు చేయటానికే, సంస్కరణ నిమిత్తమే. ఆ శిక్షించడంలో కూడా ధర్మబద్ధమై ఉండాలి, స్వపర భేద రాహిత్యమై ఉండాలి, అవసరమైతే కఠినంగా దండించగలిగి ఉండాలి. చంపేవాడు దేనికోసం చంపుతాడు? ధర్మం కోసం. లోకధారి, అవినాశి, జాగరూకుడు, సత్యనిష్ట కలిగినటువంటి వాడు, స్థిరచిత్తుడు, శాంతించేవాడు, ఎప్పుడు చిటపటలాడడం, శాంతించేవాడు, వేద పురుషుడు, ఆయుధ రూపుడు, తత్వం, తీక్షణత, ఇవి రెండు కవచం ఆయనకి. తీక్షణత, తత్వం కవచధారి. మనువు శుభం కోరేవాడు, శివసుతుడు, లక్ష్మిని గర్భంలో కలిగినటువంటి వాడు, వ్యవహార దక్షుడు, తంత్రం ఎరిగినటువంటి వాడు, సంరక్షకుడు, మంత్రము అనే పేర్లతో వ్యవహరిస్తారు. శిష్టదండన ఇతనికి నీతి, ఆ నీతికి శ్రీ సరస్వతి అనేవి మారు పేర్లు. కాబట్టి అతనే విష్ణువు. విష్ణువుని దర్శించాలన్నా విష్ణువు యొక్క రూపం, విష్ణువు యొక్క తత్వం, స్థితిగతి ఎలా ఉంటుందో ఇక్కడ మనకు అందించారు. కాబట్టి ద్వంద్వాలన్నీ దండనీతిపై ఆధారపడి ఉంటాయి. అనగా దండనీతిలో అణిగిపోతాయి ద్వంద్వాలన్నీ కూడా. స్వపర భేద రాహిత్యము. మనకి సత్యహరిశ్చంద్రుడే గొప్ప ఉదాహరణ. రామచంద్రుడు వాళ్ళ నాన్నగారు అంటారు దశరథుడు, అరే రేపు నీకు పట్టాభిషేకం, ఈ రాత్రి జాగ్రత్తగా ఉపవసించి హాయిగా చాపేసుకొని పడుకోరా అంటాడు. అలాగే నాన్నగారు అంటాడు. రాముడు మంచి బాలుడు, ఉదయమే వెళ్తాడు, ఒరే నీవు అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్తారు. అలాగే అంటాడు. కించిత్తు కూడా భేదం ఉండదు. ఇది సమాధిరోహణం. కాబట్టి ద్వంద్వాలన్నీ కూడా దండనీతిపై ఆధారపడే ఉంటాయి. అంటే దండనీతిలో అణిగిపోతాయి. ఆ విధంగా జీవించగలగాలి. వినుము, ఋగ్వేదాది వేదముల్ 4 కల్పాదులైన యుగంబులారు, పెరసి విద్యలు 10 పేర్చు పురాణంబులనియును ఒక విద్య
అధిప ధర్మ విధులు చెప్పెడి శాస్త్ర విదితమంతయు ఒక విద్య. అధిప ధర్మ విధులు చెప్పెడు శాస్త్ర వితతి అంతయునొక విద్య. సర్వన్యాయ విస్తరంబునొకటి మీమాంస తానొకటి. ఇట్టులు వివరింప 14 విద్యలయ్యే. 14 విద్యలు అవేంటో ఇక్కడ చెప్తా ఉన్నారు. వైద్య కోదండ గాంధర్వ విద్యలర్థ శాస్త్రమగు నీతి విద్య. వైద్య కోదండ గాంధర్వ విద్యలు అర్థశాస్త్రమగు నీతి విద్య. తత్సహిత వృత్తి వెలయంగా 18 విద్యలు హితవృత్తి భవుండేర్పరించే. జగత్రయ హితము పొంటే. ముల్లోకాలకు హితార్థము. లోకా సమస్త సుఖినో భవంతు అంటాం కదా. ముల్లోకములు ఊర్ధ్వలోకము, అధోలోకము మరియు భూలోకము. ఈ లోకాలన్నీ కూడా సుఖవంతంగా ఉండాలి అంటే విద్యల యొక్క వైశిష్ట్యం చెప్తా ఉన్నారు. ధర్మరాజా, ఋగ్ యజ్ సామ అథర్వ వేదాలు ఏవైతే ఉన్నాయో చతుర్వేదాలు అంటారు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం అన్నవి 6 కూడా వేదాంగములు. ఇక్కడికి 10 అయ్యాయి. మొత్తం 10 విద్యలు. పురాణం, ధర్మశాస్త్రం, న్యాయం, పూర్వోత్తర మీమాంస. ఈ 14 విద్యలు వైద్య విద్య, ఆయుర్వేదం, విలువిద్య, ధనుర్వేదం, సంగీతం అంటే గాంధర్వ వేదం, నీతి శాస్త్రం, అర్థశాస్త్రం. నీతి శాస్త్రం అంటే అర్థశాస్త్రం. ఇవన్నీ కూడా ఉపవేదాంగాలు. మొత్తం 18 విద్యలు. వీటిని శివుడు ముల్లోకాల మేలుకోరి సృష్టించాడయ్యా. వీటిని విష్ణువునకు అప్పగించాడు. విష్ణువు అంగీరసునకు, అతడు దేవేంద్రునకు, అతడు మరీచికి, అతడు భృగు మహర్షికి, ఆ భృగువు మరెందరో శిష్య గణంబులకు ఈ దండనీతిని అంతా కూడా సవిస్తరంగా విస్తారించి బోధించాడయ్యా ఈ శాస్త్రాన్ని. కపర్తి, శంకరుడు, రుద్రుడు, శివుడు, స్థానుడు, ఉమాపతి అనే నామాలతో వ్యవహరించే దండనీతిని ధర్మంగా నడిపినటువంటి రాజు ధర్మ అనుష్ఠానపరుడై ఇహపర సంపదలను అందుకుంటాడు అన్నాడు భీష్ముడు ధర్మరాజుతో. ఏం అర్థమవుతుందండి? పాలన, పాలిత ఈ వ్యవస్థలు ఎలా ఉండాలి? అది ఇంట్లో యజమాని కావచ్చు. మళ్ళీ మొదలుపెట్టాడయ్యా ఈయన అని నన్ను అనుకోకండి. ఇంట్లో యజమాని తండ్రి, కార్యాలయానికి అధికారి, పాలనా వ్యవస్థలో వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు అనుకుందాం. మనకి ఇప్పుడు సౌలభ్యం మంత్రులే కదా. వ్యవస్థలకు అధిపతులు. ఇప్పుడు మన సంఘాలు ఉన్నాయి, ఈ గ్రూపులు ఉన్నాయి, వివిధ సంఘాలు, వివిధ గ్రూపులు. వీటి యొక్క అడ్మిన్స్ అంటాం. వీళ్ళందరికీ ధర్మ చింతన, స్వపర భేదము లేని వాళ్ళకి అసలు మనిషి అనే జన్మ ఎత్తితే ప్రతి మనిషి ఈ స్వపర భేదము లేని ధర్మ చింతన. దీన్నే పాత్రోచిత ధర్మము. ప్రారంభంలో నేను మనవి చేశాను. ఇందుకు ఏది? పాత్రోచిత కర్మ నిర్దేశి జన్మ. రాజుకు ఆ పాలనా వ్యవస్థ, మంత్రికి తన యొక్క మంత్రాంగ వ్యవస్థ, సిపాయిగా తన యొక్క విద్యుక్త ధర్మాన్ని, దేశ భద్రత రక్షణకు ప్రాణత్యాగం చేయగలగటం ఆయన. అంతే తప్ప మేము చస్తూ ఉంటాం, మంత్రులు మీరు వెళతా ఉండండి, మీరు దేశాన్ని అమ్మేయండి, పాకిస్తాన్ జిందాబాద్ అనండి, ఎక్కడికక్కడికి మానభంగాలు చేయండి, అన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయండి అంటాం కాదండి. ఆలోచించాలి. బహు నిశ్చితంగా ఉంటాయి పదాలు. చెప్పక తప్పదు. మరి నాకు గతి లేదు ఇక్కడ. చెప్పక ధర్మం ఏం చెప్తుందో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది, ఇందులో లేనిది ఎక్కడా లేదు. ఆ రాజ్యాకాంక్ష ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే అధికార మదం. అదే లేకపోతే సొంత చిన్నాన్న పిల్లలు కదా పాండురాజు తనయులు. ఎందుకు వాళ్ళకి ఆ గది పట్టించాడు? ఎవరో దుర్యోధనుడు. వీళ్ళ నాన్నగారు ఈయన ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? భారతం నడవడానికి కారణం అధర్మ చింతనే కదా. ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది. కలియుగంలో మరీ విపరీతంగా ఉంది. ఇక్కడ గాలి పీల్చి అక్కడ పాట పాడటం. కాబట్టి ఇది బహు ప్రమాదకారి అయినటువంటి తత్వమయ్యా. భగవంతుడు అనేవాడు ధర్మరూపుడు.
నువ్వు దొంగదండాలు పెడితే ఆయన నీ దండాలకు మెచ్చుకోడయ్యా అని చెప్తా ఉన్నాడు. ఈ 4 ఉపవేదాంగాలు మొత్తం అష్టాదశ విద్యలు, వీటిని శివుడు ముల్లోకాల మేలుకోరి సృష్టించాడయ్యా అని ఆయన చెప్తా ఉన్నాడు. ముల్లోకాల మేలుకోరి అంటే సరే, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, భూలోకం. త్రికరణ శుద్ధులకి ముల్లోకములే. త్రికరణ శుద్ధిగా వీటిని ఆచరించాలి అని ఇక్కడ ధర్మం నిర్దేశిస్తాం. ఎందుకంటే ద్వంద్వాలన్నీ కూడా ధర్మనీతిపై ఆధారపడి అణిగిపోతూ ఉంటాయి. భీష్ముడు ధర్మరాజుకు మరో కథ చెప్తా ఉన్నాడు. దీర్ఘదర్శి మొదలగు మత్స్యముల తెరంగు అరంగించుట. ధర్మరాజా వినవయ్యా, ఒక నీటి మడుగు ఉంది. ఆ నీటి మడుగులో చేపలు ఉంటాయి, సహజమే కదా. వాటి పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. ఈ పేర్ల గురించి వివరించడానికి 10-15 నిమిషాలు పడుతుందండి. మిగతా విషయం మనం రేపు ముచ్చరించుకుందాం సవిస్తరంగా. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించ ప్రార్థన. గడప లోపడకులం, గడప దాడితే హిందువులం. అయ్యా శ్రీ రామా ఛానల్ని యూట్యూబ్లో వినండి. బ్లూటిక్లు వస్తున్నాయి, యూట్యూబ్లో చూసేవాళ్ళ సంఖ్యకి దీనికి పొంతనంటం లేదు. ఆ వినేదేదో చూసేదేదో ఆ రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ విధంగా ఆదరించి ఆశీర్వదించ ప్రార్థన. సీతారాం.